అయితే ప్రైజ్ ది లార్డ్. అయితే ఆ సమయమందు పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలెనని అడిగారు. 7 మార్లు మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు మట్టుకే కాదు, 77 మార్లని నీతో చెప్పుచున్నానెను. సో ఇది ఎంత బ్యూటిఫుల్ వర్స్ అంటే, మన సహోదరునైనా మన ఫ్రెండ్స్నైనా ఎవరినైనా తప్పు చేస్తే ఒక్కసారి క్షమించడానికి మనం ఎంతగానో ఆలోచిస్తాం. అలాంటిది స్వయంగా దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారో 7 సార్లు కాదు, 77 సార్లు అయినా సరే నువ్వు వాళ్ళని క్షమించాలి. మన హ్యూమన్ యొక్క రిలేషన్షిప్ని ఈ క్షమించడం ద్వారా ఆ బంధాలు నిలబెట్టుకోవాలని చెప్పి మన యేసుప్రభు వారు ఈ వచనం ద్వారా మనందరితో మాట్లాడుతున్నారు. సో ఎవరైనా మీ అన్నదమ్ములకైనా అక్క చెల్లెలకైనా ఈ మధ్యలో మీకు ఏమైనా తగువులు ఉన్నట్టయితే దయచేసి అదంతా మర్చిపోయి హ్యాపీగా కలిసిపోయి దేవుణ్ణి స్తుతించండి. గాడ్ బ్లెస్ యూ.